జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు మొదటి దఫా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు అన్ని చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు 2 సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి వీల్లేదని ఎన్డీఏ చెప్పింది. పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు ఖచ్చితంగా తమ అడ్మిట్ కార్డును వెంట తీసుకువెళ్లాలి. దీంతో పాటు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ను ఖచ్చితంగా నింపాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులు తమ ధృవీకరణను నిర్ధారించేలా ఫోటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకువెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డ్, అభ్యర్థి ఫోటో ఉన్న బ్యాంక్ పాస్ పుస్తకం, వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రం వద్దకు తీసుకువెళ్లాలి. ఎగ్జామ్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 6 రోజుల పాటు కూడా జరగబోతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సుమారుగా 1,00,000 మంది ఈ పరీక్షల్లో పాల్గొతున్నారు. 2 సెషన్ల వారీగా ఈ పరీక్షలు ప్రారంభం కాబోతుంది. ఈ సంబంధించి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. చాలా పకడ్బందీగా, ప్రణాళికగా మొత్తం ఆన్లైన్ లో పద్ధతిలో కూడా ఈ పరీక్షలు జరగబోతున్న నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారు పరీక్ష సంబంధించిన నిర్వాహకులు. ప్రస్తుతం చూసుకోవచ్చు, నేను ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాను. కొద్దిసేపటి క్రితము పరీక్ష రాసే సంబంధించిన అభ్యర్థులంతా కూడా చేరుకున్నారు. కొంతమంది ఇక్కడ సమయానికి రాకపోవడంతో వెనుదిన్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ వ్యాప్తంగా జరిగే ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇందులో సీటు పొందిన సంబంధించిన వారు కూడా చాలా పేరొందిన సంస్థ సంబంధించిన వాటిలో కూడా ఆ సీటు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఏడాది దీనికి సంబంధించి కూడా చాలా క్రేజ్ ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని లక్షల మంది పోటీ పరీక్ష రాసేందుకు ముందుకు వస్తుంటారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ తో పాటు హైదరాబాద్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక జాతీయ వ్యాప్తంగా సంబంధించి కూడా కొన్ని లక్షల మంది రాస్తుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సుమారుగా 1,00,000 మంది రాస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి 2:30 గంటల వరకు మొదటి సెషన్, ఆ తర్వాత 3 గంటల నుంచి 5:30 వరకు కూడా మరొక సెషన్ ఉంటుంది. 6 రోజుల పాటు కూడా ఈ పరీక్షలు కొనసాగేందుకు చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయి ఒకసారి మన పరీక్ష కేంద్రం చూసుకుంటే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ చూసకుండా పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది. ప్రతి ఏడాది ఈ పరీక్షకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది మెయిన్స్ కు రాసేందుకు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో కూడా ఈసారి హైదరాబాద్ లో జరిగే ఈ పరీక్షకు సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు అంటే నిమిష నిబంధన ఇక్కడ కూడా వర్తిస్తుందా? విద్యార్థులు ఇప్పుడు చేరుకున్నారా? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1,00,000 మంది రాస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 10 సంఖ్యలో సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎవరైతే దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఉంటారో దానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు వాటి తీసుకొస్తే హాల్ టికెట్ తో మాత్రమే అనుమతిస్తారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి రోజు కూడా దీనికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 8:30కి దీనికి సంబంధించి కూడా ఈసారి 5 నిమిషాల సమయం గ్రేస్ పీరియడ్ ఇచ్చిన నేపథ్యంలో 8:30కి క్లోజ్ చేశారు. 9 గంటలకి ఎగ్జాక్ట్ గా ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్ష ప్రారంభం కాబోతుంది. సంధ్య. ఓకే, రైట్ కిరణ్. మరోవైపు మనం ఆంధ్ర వెళ్దాము. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, పరీక్షా కేంద్రాల దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థులు అక్కడికి చేరుకున్నారా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు?
జేఈ ఎగ్జామ్ సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంత నిర్వహణ లోపం ఉంది అని చెప్పేసి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడాను ఇక్కడ నిర్వహణ లోపం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కాలేజీకి సంబంధించి ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి 12 లక్షల మంది దాకా విద్యార్థులు రాస్తుండగా తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది రాస్తున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. 30న బీఆర్కే బీ ప్లానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. నిమిషమైన ఆలస్యం చేయమని చెప్పడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఒక్క నిమిషం లేట్ వచ్చినా కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి. 9 గంటల 46 నిమిషాలకు వచ్చినా కూడా వీరిని అలౌ చేయకపోవడంతో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మ, ఎందుకు ఆలస్యంగా రావడం జరిగింది? ఏం జరిగింది? గుంటూరు నుంచి వచ్చేసరికి లేట్ అయ్యింది. ఎందుకని? మంచు వల్ల ట్రాఫిక్ వల్ల. నువ్వు చెప్పమ్మా, ఒక్క నిమిషం నువ్వు కూడా. కాలేజ్ సెంటర్స్ కూడా అవుట్స్కట్స్ లో ఉంటాయి కదా. మేము 8:47 కల్లా వచ్చాము. ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి లేవు. ప్రెసెంట్ వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ చేయలేదు, అలో చేయలేదు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ నిర్వహణ లోపం పట్ల ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏం ప్రాబ్లం? నిర్వహణ లోపం ఏమేమి? సార్ చెప్పండి, ఇక్కడ ఏం ప్రాబ్లం? నిర్వహణ లోపం ఏమేమి? 8:47 కరెక్ట్గా వచ్చిందండి. 2 minutes 8:45 అనౌన్స్ చేశారు. 2 minutes ఇక్కడ చూస్తే ఇక్కడ 2 సెంటర్లు ఉన్నాయి. అయితే 2 సెంటర్లకు పేర్లు రాయకపోవడం అనేది మనం కూడా చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ పెట్టేటువంటి ఆ గేటు ఈ గేటు తిరగడంతోనే పిల్లలకు సరిపోయింది. ఎక్కడ ఏది సెంటర్ ఉంది అనేది తెలియకపోవడం ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్. చెప్పండి, ఇక్కడ మీకు వచ్చినటువంటి ప్రధానంగా ఈ ప్రాబ్లం ఏది? ఈ కాంపౌండ్ లో 2 ఎక్సల్ సెంటర్లు ఉన్నాయండి. ఒకటి శ్రేయాస్, ఒకటి అయాన్ సెంటర్. ఇక్కడ ఎక్కడ నేమ్ బోర్డు లేదు. కాంపౌండ్ వచ్చేటప్పుడు కూడా మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇది చలి, మంచి వాతావరణం. ఇప్పుడు చలి 7 దాకా చలి ఉంది. వాళ్ళు రావాలంటే గుంటుకు రావాలంటే తేలిక కాదు. ఇంత మంచిలో 10కి పెడితే ఎగ్జామ్ బాగుండేది. 9కి రావాలంటే అవుట్కట్స్ లో ఉండేది రావాలి. ప్లస్ 2 సెంటర్లో కూడా ఎక్కడ ఏదో ఒకటి తెలియట్లేదు. అవుట్కట్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ చేసుకుంది. అక్కడ ఎలో చేస్తాను కానీ సెంటర్ కాదన్నారు. మళ్ళీ పక్కకు వచ్చేప్పటికి ఇక్కడ ఎలో చేయనున్నారు. ఆ సెంటర్ కూడా అర్థం కాదు. ప్లస్ టైమింగ్ ఎలో చేయాలన్నారు. ఆ సెంటర్ కూడా అర్థం కావట్లేదు. ప్లస్ టైమింగ్స్ కూడా పెట్టట్లేదు. ఇక్కడ టైమింగ్స్ పెట్టాలి. ఎలో ఎన్ని గంటల దాకా టైం ఉంటుంది అనే బోర్డు కానీ ఏమీ లేదు. ఇది మటు కంపల్సరీ ఉండాలి ఇక్కడ పర్టికులర్స్. ఇది ఇక్కడ పరిస్థితి. బోర్డు పెట్టినందువల్ల కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఈ మంచులో వెహికల్స్ ఆలస్యంగా రావడము, ట్రాఫిక్, అవుట్స్కట్స్ లో ఈ కాలేజీ ఉండడము, ఈ కారణాల చేత కొంతమంది ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికైనా నెక్స్ట్ జరిగేటువంటి వాటిలో ఖచ్చితంగా ఈ బోర్డు ఏ కాలేజీ ఏ సెంటర్ అనే బోర్డు పెడితే కనుక విద్యార్థులు తెలుసుకునేందుకు వెలుసుబాటు ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా అదే బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి అధికారులు ఇటువంటి పొరపాటు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ విజయచంద్రన్, అది మొత్తంగా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా జేఈ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. అయితే సెంటర్స్ దగ్గర కొన్ని సౌకర్యాలు ఏమైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కొన్ని సెంటర్స్. మరి సతీష్ దగ్గర మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరున్నటువంటి ఎగ్జామ్ సెంటర్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి పరీక్షలు మాత్రం ప్రారంభం కావడం జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైన కూడా లోపలికి సెంటర్ కేంద్రంలోకి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి నెలకొంది. చాలా మంది విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద సెంటర్కు చేరుకోవడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా ఇన్ టైంలో రావడంతో వారందరూ కూడా లోనికి అనుమతించారు. మరికొంతమంది ఒక్క నిమిషం ఆలస్యమైన లోనికి ఎంటర్ ఇవ్వడం జరగదని చెప్పి ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించిన నేపథ్యంలో కొంతమందిని మాత్రం బయటికి పంపించడం జరిగింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కూడా పరీక్ష రాయకుండానే వెనుతిరుగుతున్న పరిస్థితి. వారంతా కూడా నిరాశతో వెనుతిరుగుతున్న పరిస్థితి. కొంతమందికి బస్ సౌకర్యం కావచ్చు, మరి కొంతమంది ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఇటువంటి కారణాల వల్ల వారు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోలేకపోయారు. వారందరూ కూడా చాలా నిరాశతో వెనుతిరుగుతున్న పరిస్థితి. చాలా మంది కూడా చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఈ జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి పరీక్ష రాస్తే చాలా ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పి చాలా మంది విద్యార్థులు ఆశతో వచ్చారు. అయితే కొంతమంది మాత్రం నిర్ణీత సమయానికి మాత్రం చేరుకోలేదని చెప్పుకోవాలి. ఇటు కరీంనగర్ జిల్లాలో
3 ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇటు మనం చూసినటువంటి వాగీశ్వరి కళాశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు తమ పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 సెషన్లో కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా వారంతా కూడా తమ విద్యార్థుల్ని గంట ముందుకే చాలా మంది తీసుకొని పరీక్షా కేంద్రాలకు రావడం జరిగింది. కొంతమంది మాత్రం పరీక్షా కేంద్రాలకు ఇన్ టైంలో మాత్రం చేరుకోలేకపోయారు. వారందరూ కూడా లోనికి అనుమతించలేదు. చాలా మంది కూడా కొంతమంది ఆధార్ కార్డు కావచ్చు, తమకు సంబంధించినటువంటి ఎంట్రీ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడంతో వారు కూడా కొంత టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది ఇన్ టైంలో రావడం వల్ల వారందరినీ కూడా లోనికి అనుమతించారు. ప్రస్తుతం అయితే దాదాపు ఈ సెంటర్లో వాగీశ్వరి సెంటర్లో ఒక 5 విద్యార్థులు మాత్రం పరీక్ష రాయకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా సెంటర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్ టైంలో వస్తే మాత్రం అనుమతిస్తామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పిన నేపథ్యంలో పకడ్బందీగా ఒక్క నిమిషం నిబంధనను అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పరీక్ష ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం సెషన్లో కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 30న కూడా 2వ దఫా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఈ రోజు మొదటి రోజు కావడంతో చాలా మంది కూడా పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది కూడా పరీక్ష రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు? కొంతమంది విద్యార్థులు అంటే పరిగెత్తుకుంటూ ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ సెంటర్లో మాత్రం చాలా మంది విద్యార్థులు ఉరుకులు పలుకుల మధ్య నిర్ణీత సమయానికి కొంతమంది చేరుకున్నప్పుడే మరికొంతమంది ఇన్ టైంలో చేరుకోలేదు. వారందరూ కూడా ఒక్క నిమిషం నిబంధన వర్తించడం కారణంగా వారంతా కూడా వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మనం ఉన్నటువంటి ఈ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పరీక్ష సజావుగా రాసేందుకు వారందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది మాత్రం వారు నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకపోతే వారు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడం కారణంగా కావచ్చు, మరికొంతమంది ఆధార్ కార్డు కావచ్చు, వారి ఎంట్రీకి సంబంధించిన ఎంట్రీ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్టీఏ సూచించినటువంటి నిబంధనల మేరకు లేకపోవడంతో వారంతా కూడా కొంత బయటికి వెళ్ళవలసి వచ్చింది. మరికొంతమంది టెన్షన్ పడుతూనే ఉరుకులు పరుగులు పెడుతూ పరీక్షా కేంద్రాలు చేరుకున్న వారిని కూడా మనం విజువల్స్తో చూడవచ్చు. వారంతా కూడా చాలా టెన్షన్ పడుతూ చాలా దూరం నుంచి పరుగులు పెడుతున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాలు ఏదైతే బస్ స్టేషన్స్ ఉంటాయో బస్ స్టేషన్ దూరంగా ఉండడం కారణంగా వారి కన్వెన్స్ ప్రాబ్లం అయింది. వారి కన్వెన్స్ ప్రాబ్లం కావడం వల్ల కొంతమంది టెన్షన్ పడుతూనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. అటువంటి విద్యార్థులు కూడా కొంతమంది టెన్షన్ గానే పరీక్షా కేంద్రంలోకి వెళ్లి వారంతా కూడా పరీక్షలు రాస్తున్నారు. ఇక నిర్ణీత సమయానికి చేరుకునే విద్యార్థులు మాత్రం కొంత కంటతడి పెడుతూ వారి తల్లిదండ్రులతో బయటికి వెళుతూ నిరాశతో వారంతా కూడా బయటికి వెళ్ళడం జరిగింది. వారంతా కూడా కొంత బాధగా వ్యక్తం చేశారు. నిర్ణీత సమయం కొంత సడలింపు ఇవ్వాలని చెప్పి వారంతా కూడా విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఖచ్చితంగా నిబంధన మాత్రం అమలు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెబుతున్నారు. ఇటు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి సూచనల మేరకు పరీక్ష నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. ప్రస్తుతం అయితే ఇటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా వారి పోషకులు మాత్రం ఇక్కడ వారి కోసం నిరీక్షించడం జరుగుతుంది. మొత్తానికైతే ఈరోజు జేఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలు వెళ్లారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, వారి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మాత్రం ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు అక్కడ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా సౌకర్యాల కల్పన ఏమైనా చేశారా? విద్యార్థులకు మాత్రమే పరీక్ష రాసే విద్యార్థులకు మాత్రమే ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులు వారు ఎవరైతే వారి విద్యార్థుల వెంట వస్తున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం వారంతా కూడా మనం విజువల్స్ చూడవచ్చు. వారంతా కూడా కేవలం చెట్ల కింద మాత్రమే నిరీక్షించవలసి వస్తుంది. ఒక మధ్యాహ్నం సమయంలో వచ్చేవారు మాత్రం ఖచ్చితంగా వారంతా కూడా ఎండలోనే ఈ చెట్ల నీడనే గడపాల్సి ఉంటుంది. చాలా మంది మనం విజువల్స్ చూడవచ్చు. చాలా ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కిందనే వారంతా కూడా నిరీక్షణ చేస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు ఇక్కడే వారంతా కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కూడా 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది కావచ్చు. మధ్యాహ్నం కొంత ఎండ తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వారంతా కూడా ఈ బయటనే బయటనే వారంతా కూడా నిరీక్షించవలసి వస్తుంది. కొంత విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం వేచి చూడడానికి వెయిటింగ్ హాల్స్ లాంటివి కొంత అనుమతించకపోవడం కారణంగా వారు ఎండలోనే. ఓకే రైట్ సతీష్, అది మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా జేఈ మెయిన్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో విద్యార్థులందరూ కూడా చాలా ఫాస్ట్ గా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలనేటువంటి ఆతృతలో వెళ్తున్నారు. అయితే కొన్ని సెంటర్స్ లో ఏదైతే మనకు సౌకర్యాలు లేమి కనిపిస్తోంది. కడప వెళ్దాం. కడపలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర.
సంధ్య ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జేఈ మెయిన్స్ 2025 పరీక్షలకు సంబంధించి విద్యార్థులందరూ కాసేపటి క్రితమే పరీక్షా కేంద్రాలకు లోపలికి కూడా చేరుకున్నారు. దాదాపు కడపలో ఉన్నటువంటి 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాలు. ఈ 3 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 893 మంది విద్యార్థులు అంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షలు కావచ్చు, మధ్యాహ్నం రెండో షిఫ్ట్ కింద 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే పరీక్షలు కావచ్చు. 2 షిఫ్టులకు సంబంధించి 893 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతా ఉన్నారు. వీళ్ళందరినీ ఉదయాన్నే తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చే క్రమంలో ఒక అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని చెప్పినటువంటి సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరినీ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. జేఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కడప జిల్లాలో KORM ఇంజనీరింగ్ కళాశాల, అలాగే శ్రీనివాస టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ పాటు ప్రొద్దుటూరులో SRIT కాలేజ్, ఈ 3 కళాశాలలు కూడా ఏర్పాటు చేశారు. 3 కళాశాలలో కూడా విద్యార్థులందరూ కాసేపటి క్రితమే లోపలికి చేరుకొని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి దాదాపు 2 ఏళ్ల నుంచి శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులందరూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయడానికి అందరూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 9 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతా ఉంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏ ఒక్కరు కూడా అన్ని సర్టిఫికేట్లతో పాటు ట్రాఫిక్ అంటే అన్ని సెంటర్లు కూడా బైపాస్ లోనే ఉండడంతో ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ కూడా పరీక్ష కేంద్రాలకైతే హాజరైనట్లుగా ఇప్పటి వరకు సమాచారం తెలుస్తోంది. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అధికారులు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పరీక్షల ద్వారానే రాబోయే NIT కానీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో చాలా వరకు సీట్లు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ చాలా కాన్సన్ట్రేషన్ తో పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని చెప్పవచ్చు.